కూటమి ప్రభుత్వంలో ఒక్క పని కూడా జరగట్లేదు. వాళ్ళు నడుపుకుంటాం బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ ముగ్గురు కలిసి దోసు తింటున్నారు. ఏంటి ఒక్క పనులు కూడా అమలు పరచట్లా. ఇవాళ జగన్ గారు కోటి సంతకాల సేకరణని పెట్టి గవర్నర్ గారికి సమర్పించడానికి ఇచ్చేస్తున్నారు. ఆయన ఎప్పుడు వచ్చినా కోట్లాది లక్షల మందిలో జనం వస్తారు కానీ ఫేక్ కాదు, జనాలు పెట్టిందే 100% జనాలు పెట్టిందే. ఫేక్ మటుకు లేదు. ఫేక్ చేయాల్సిన పని ఆయనకేంటి? జనం లేకపోతేగా. జనం ఆయన ఎమ్మటే ఓడిపోయినా గెలిచినా ఆయన ఎమ్మటే ఉండాలి జనం. అంతేగాని మాయ మాటలు చెప్పి మార్పం చేసి ఇవన్నీ చేసేవాళ్ళు కాదు ఈ జగన్ గారు. జగన్ గారు ప్రజల కోసం అన్ని సేవలు చేస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రాంగణం బాగానే ఉంది కానీ మెయింటెనెన్స్ తక్కువ. జీరో మెయింటెనెన్స్. లైట్లు వేయట్లేదు, వాటర్ వేయట్లేదు, ఏం వేయట్లేదు. అదే జగన్ గారు వస్తున్నారని వాళ్ళ లైట్లు వేసేవాళ్ళు, వాటర్ వదిలేవాళ్ళు. అది కూడా లేదు. ఎందుకు వేయట్లేదు? ప్రతిపక్షం అనే కదా. అదే వాళ్ళ అధికారంలో ఉంటే వేయకుండా ఉంటారా? లైట్లు వేయగానే వాటర్ కానీ వాటర్ ఆపేశారు. ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయనే కట్టించాడు, ఆయనే ఇది చేస్తున్నాడు. కావాలని పెట్టించాడు ఆయన. అంబేద్కర్ విగ్రహం కావాలని మా విజయవాడ టౌన్కి మొత్తం ఇదవుద్దని ఆయన పెట్టించాడు. కూటమి ప్రభుత్వం మరి నాకు పేరు వస్తే నీకు ఇది కదా అంతగాని ఆయనకి పేరు వస్తుందని వాళ్ళు నిర్లక్ష్యం చేసి పేర్లు కూడా తీసేశారు కొంతమంది. పేరు కూడా తీసేది చాలా దుర్మార్గం అండి. మేము అది ఖండిస్తున్నాం. పేర్లు తీయడం అది అసంభవం. అది రాజశేఖర రెడ్డి గారు పెట్టింది భిక్ష అది అందరికీ. ఆయన ఎప్పుడు ఎనలేని సేవలు చేశాడు. అలాగే ఆయన కొడుకు కూడా వచ్చేటట్టు చేస్తున్నాడు. ఆయన చేయలేకోకుండా అది ఆయన ఇచ్చేసి ఓట్లలో రిగ్గింగ్ చేసి ఇచ్చేసి చాలా దారుణంగా చేశారు. ఏమి చేయట్లా. ఇంట్లో కూర్చొని భజన చేస్తున్నారు. వాళ్ళు చక్క భజన చేస్తున్నారు. అదేమంటే అది హిందూ మతం అన్నారు. హిందూ మతానికి ఏమీ పట్టించుకోవట్లేదు. అన్ని మతాలని పట్టించుకోవట్లేదు. ఏంటి ఏ ఒక్క మతాన్నే కాదు అన్ని మతాలని ఏదో చిన్నచూపుగా చూసి ఏదో రాయేస్తున్నారు. తర్వాత ఏదో ఇది చేసుకుని మెప్పు పొందుతున్నారు. అది పరిస్థితి. జగన్ ఉన్నప్పుడు అన్ని విధాలు అన్నీ చేశాడు ఆయన. వీళ్ళు పేదలను పట్టించుకోవట్లా. వాళ్ళ సంచులు నింపుకొని ఇసుకోరీలని ఆయని ఇవని నడుపుకోవడమే లిక్కర్ ఇదని. అదే లిక్కర్ కూడా బోళ్ళంత రేట్లు పెంచేసి అమ్ముతున్నారు. బెల్ట్ షాపులు పెట్టారు. జగన్ ఉండగా బెల్ట్ షాపులు లేవు. ఈయన ఉండగా బెల్ట్ షాపులు పెట్టాడు. ఎక్కడికక్కడ ఇదైపోయింది.